హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ఈ రోజు మనం శివుడి కన్నీటి నుంచి రుద్రాక్ష ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఒకసారి భగవాన్ శివుడు భోలేనాథుడు లోకంలోని ప్రతి జీవి బాధలో ఉన్నట్లు చూశారు. ప్రజలు పాపం, దుఃఖం, మోహం, కష్టాల్లో మునిగి ఉన్నారని గమనించారు. అది చూసి శివుడు కరుణతో నిండిపోయారు. తన కళ్ళు మూసుకొని వేల సంవత్సరాలు ధ్యానం చేశారు. చాలా కాలం తర్వాత ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆ క్షణంలో ఆయన కళ్ళ నుండి కరుణ కన్నీరు జారిపోయాయి. ఆ కన్నీళ్లు భూమిని తాకిన చోట ఒక అద్భుతమైన చెట్టు మొలిచింది. అదే రుద్రాక్ష చెట్టు. ఆ చెట్టు పండ్లు ఎండిపోయినప్పుడు వాటి లోపల ఉన్న గింజలు బయటికి వచ్చాయి. అవి పవిత్రమైన రుద్రాక్ష బీజాలు. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను లేదా కన్నీరు. రుద్రాక్ష అంటే శివుడి కన్నీటి బీజం. రుద్రాక్షను ధరించిన వారు శివుని కృప పొందుతారు. మనసుకి శాంతి, ఆత్మకు విముక్తి లభిస్తుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు.